ఇప్పుడు మిమ్మల్ని అందరూ నా తండ్రి ఒక చోట కూర్చొని నేను నా కొరకు రాయించి వచ్చిన గ్రంథాన్ని నేర్చుకుంటూ మొదటి భాగ్యాన్ని దయచేసినందుకు మీకు నా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి లోకంలో ఎందరో ఉన్న నా తండ్రి లోకాశలు పడిపోయి లోకానికి దాసులైన వారి వాళ్ళు మేము ఉండకుండా నా తండ్రి నీ వాక్యానికి దాసులను నీ వాక్యాన్ని ప్రేమించిన వారని నీ వాక్యాన్ని నేర్చుకున్నట్టు నా తండ్రి మరి ప్రతి కుటుంబం ద్వారా ప్రతి వారం ఇలాగా నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నా తండ్రి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందన చెల్లిస్తున్నాను తండ్రి. మరి నువ్వు ఇచ్చిన జీవనం నేర్చుకున్న మాటలను ధ్యానించుకొని నేర్చుకుని చుండగా వినగలిగే చెవులను గ్రహించగలిగే నా మనసును నా దయచేయండి తండ్రి. మరి చెబుతున్న నాకును సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి సత్యవాక్యము సరిగా విభజించేవాడు కనుక నా తండ్రి ఈ ఆత్మ సహాయాన్ని ఉంటున్న విభులకు చెబుతున్న నాకు అనుగ్రహించిన కోరుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన వెనుకబడి వేడుకొనిచ్చినా నా కన్న తండ్రి. అదే ఇప్పుడు వచ్చిన పూలైన దేవుని పిల్లలందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లరా మరి ఈరోజు చాలా మంచి పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. కూడుకుంటున్న మనము కొద్దిమంది పైన నేర్చుకుంటున్న విషయాలు చాలా గొప్పమైన సంగతి మీరు బాగా తెలుసుకోవాలి. వాక్యం యొక్క విలువ, వాక్యం యొక్క పరమార్థం తెలియని వారికి ప్రార్థన అన్నా దేవుడన్నా దేవుడి సన్నిధి అన్నా ఒక ఎలా ఉంటుందంటే ఒక పిచ్చివారుగా చూస్తుంటారు. వాక్యం విలువ అర్థమైతే వాక్యము తెలుసుకోవాలని ఆ కోరిక ఉంటే దేవుడు ఎప్పుడో గొప్పగా కనపడతాడు. దేవుడు ఇచ్చిన వాక్యం ఇంకా బాగా ఇష్టంగా వినడానికి ఇష్టపడతారు, నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తారు. ప్రతిరోజు దేవుడితో గడపవలసిన మనము లోకంతో పాటు కొన్ని విషయాలు ఉంటాయి. ఈ లోకము చర్చించుకునే విషయాల గురించి టైంపాస్ చేయడము, లోకం సంతోషించే విషయాల గురించి మనం కూడా సంతోషించే విధంగా దేవుడు మనల్ని ప్రత్యేకపరచలేదు. వాక్యాన్ని ప్రేమించే వారమై మనం వాక్యం అందే సంతోషించాలి. నా పిల్లలు వాక్యంలో ఉండాలని దేవుడి యొక్క కోరిక కనుక ఏ ఒక్కరు వాక్యం తెలిసిన వారు తప్పు చేయడానికి ఇష్టపడరు, లోకంలో కలిసిపోవడానికి అస్సలు మక్కువ చూపరు. మనిషి యొక్క స్థితిగతులు తెలిసిన దేవుడు మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ రాసి పెట్టాడు. చిన్ననాటి తనంలో ఇలాగ బ్రతకాలి, తల్లిదండ్రులు ఇలా పెంచాలి, తల్లిదండ్రులు పిల్లలకి ఇలా మాదిరి చూపించాలి, పెద్దలైన తర్వాత పెద్ద తల్లిదండ్రులు ఇలాగ ఉండాలి, పిల్లలు ఎదిగే కొలది వీళ్ళకి ఇలాంటి జ్ఞానం నేర్పించాలి. మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఏ వయసులో ఏది చేయాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలన్న ప్రతి విషయాన్ని బైబిల్లో దేవుడు చాలా క్లియర్గా రాశాడు. అసలు దేవుని మాటలు మనిషి వింటే మాత్రం మనిషి ఎంత పవిత్రుడిగా మారిపోతాడు అన్నది మీకు బాగా తెలియాలి. దేవుని మాటలు ఎంత గొప్పదో మీకు మాట చూపిస్తాను. ఆ మాట చూసిన తర్వాత వాక్యాలకు వెళ్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం గురించి మనం ఒకసారి చదివి ఆలోచిద్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. మళ్ళా చూద్దాం జాగ్రత్తగా. యెహోవా మాటలు, యెహోవా ఎవరు? సాక్షాత్ వాళ్ళ కన్ను తండ్రి దేవుడు. ఆయన మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. దేవుని మాటలు చాలా పవిత్రమైనవి. పవిత్రుడి నుండి వచ్చిన పవిత్రమైన మాటలు వింటే భూమి మీద మనిషి కూడా పవిత్రుడిగా మారిపోతాడు, పరిశుద్ధుడిగా మారిపోతాడు. చెబుతున్న మాట అదే. ఈ యెహోవా మాటలు పవిత్రమైనవి. నెక్స్ట్, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు అన్నాడు.
మట్టి మూస అంటే తెలుసా? వెండిని కడగడానికి ఉపయోగిస్తారు. వెండి మన శుభ్రం బాగా ఒంటి మీద వేసుకున్నప్పుడు కొన్ని నెలల తరబడి వాడుతున్న తర్వాత అది మన మెడలో కానీ కాలు కానీ చేతి కానీ పెట్టుకున్న తర్వాత నల్లగా మారిపోతాయి, కలర్ మారిపోతుంది, బ్లాక్ రంగులు వచ్చేస్తాయి, నలుపు రంగులు వచ్చేస్తాయి. ఇప్పుడు వెండిని కరిగించడానికి ఏమొస్తారు? మట్టి మూసను ఉపయోగిస్తారు. ఒకసారి కరిగితేనే మనకి ఎలా ఉంటాయి? అమ్మ మట్టి అంతా పోయి చాలా క్లియర్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి అంటాం. అలాగా 7 సార్లు కడిగితే ఎలా ఉంటాయి? ప్యూర్ ఒరిజినాలిటీ బయటపడుతుంది. బైబిల్లో కొన్ని అంకెలు ఉన్నాయి, 3, 6, 7, అలాగే 40, 666, 1000 సంఖ్యలు ఉన్నాయి. 7 అన్న పదానికి చాలా ప్రత్యేకం ఉంది. ఏదంటే దేవుడు 6 దినాల సృష్టిని చేసి 7వ దినములోగా విశ్రమించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవుడు తన పని అంతటిని 7వ దినములోగా ముగించి విశ్రమించడని ఉంటుంది. 7వ దినములోగా విశ్రమించాడు. 7 అన్నదానికి అర్థం ఏంటంటే పరిపూర్ణం, సంపూర్తి అని అర్థం. అంటే పెండి లేకుండా అన్నీ రెడీ చేశాడు. హలో, పెండింగ్ లేకుండా అన్ని కూడా రెడీ చేశాడు, అన్ని శుభ్రం చేశాడు. 7 అన్నదానికి సంపూర్తి అని అర్థం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఏ రోజు మనం విశ్రాంతి తీసుకుంటాం? 7వ రోజు ఆదివారం మనం విశ్రాంతి తీసుకుంటాం. 7 అన్న పదానికి చాలా అర్థం ఇచ్చే ఉంది. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణత అని అర్థం ఉంటుంది 7 దానికి. 7 సార్లు వెండిని మట్టి మూసలు కడితే ఎంత పవిత్రంగా ఉంటాయో, ఎంత శుభ్రంగా కనిపిస్తాయో, ఎలాగ మెరిచిపోతాయో, దేవుని మాటలు అంత పవిత్రమైనవి, దేవుని మాటలు అంత విలువైనవి, దేవుని మాటలు అంత ఖ్యాతి గలవి అని అర్థం. ఇప్పుడు యెహోవా మాటలు అంత పవిత్రమైన మాటల గురించి మనం ఆలోచిస్తున్నామంటే ఏ ఒక్కరు ఆలోచించే విధంగా లేరు. ఒక ఆదివారం తప్పించి, ఏదో ఒక మీటింగ్ తప్పించి మిగతా రోజులు ఎప్పుడు దేవుని మాటలు వినేవారు ఎవరు కనిపించరు. దేవుని మాటలు ప్రతిదినం ధ్యానించాలంటే ప్రతిదినం ధ్యానించాలి, ప్రతిరోజు నేర్చుకోవాలంటే ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు చదవాలి. ఎవరు చదువుతున్నారు చెప్పండి దేవుని మాటలు? బైబిల్ ఎవరు చదువుతున్నారు కంటిన్యూగా? ఎవరు నేర్చుకుంటున్నారు బైబిల్? దేవుని సన్నిధికి రమ్మంటేనే నానా సాకులు చెప్పి తప్పించుకునే సమాజం ఇప్పుడు. క్రైస్తవుల పేరు పొందిన వారు అర్థం కాలేదు, దేవుడి మాటలు అంటే అర్థం కాలేదు. అలాంటి వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో, అలాంటి వాక్యాన్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో వారు ప్రపంచంలో కల్లా మహాజ్ఞానులు అయిపోతారు. ఖచ్చితంగా చాలా జ్ఞానులు అయిపోతారు. వారికి ఉన్న జ్ఞానం మరి ఎవరికి ఉండదు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠాన్ని మేము బాగా చెప్తాము. మనిషి యొక్క కడవరి స్థితి ఎలా ఉండబోతుంది అన్నది. మనిషి కడవరి స్థితి ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా మనము దేవుని మాటలు పవిత్రమైన తెలుసుకున్నాం, పవిత్రమైనవని మనము చదువుకున్నాం. అలాంటి పవిత్రమైన మాటలు మరొకరు చెబుతున్నారు. ఆ మాటలు కూడా చూసి ఇంకా వాక్య భాగంలోకి లోతులు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి బాగా ఆలోచిద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చేయనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? బాగానండి. యేసుక్రీస్తుల వారు ప్రసంగం చేస్తూ, యేసుక్రీస్తుల వారు సమాజానికి దేవుని మాటలు చెబుతూ, వెండి కంటే పవిత్రములైన యెహోవా మాటలు భూమి మీద ఉన్న మనుషులకు చెబుతూ నేర్పిస్తూ, మీరు దేవుని పూర్తిగా నమ్మలేదు, నువ్వు పూర్తిగా నమ్మి ఉంటే
మీ ప్రాణము కంటే ఆహారము గొప్ప మీరు అనుకుంటున్నారా? కాదు. మీ దేహము కంటే వస్త్రం ఏమైనా గొప్పదనుకుంటున్నారా? అదేం కాదు. ప్రాణాన్ని గురించిన ఆలోచన, వస్త్రాల గురించిన ఆలోచించిన మీరు అవి ఇచ్చిన దేవుడి గురించి ఏ రోజు ఆలోచించలేదు. అది చెప్తున్నాడు ఏమని, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుర్చేయను. ఉదయం లేచిన తర్వాత మన ప్రయాసం దేనికోసం అండి? ఏమి తినాలి, ఏమి త్రాగాలి అన్నదే ప్రతి ఒక్క మనిషి ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఇదే ఆలోచన. తర్వాత ఏమి ధరించుకుందామో అని మీ దేవుని గుర్చేయను చింతింపుకుడు. చింత అంటే ఏం చెప్పండి? చింత అంటే ఏంది? బాధలు, దుఃఖం. ఏం చేయాలి, అదే నాకు అడిగి లేదు, అది లేదు, లేని దాని గురించి ఆరాట పడుతున్నారు. దాని గురించి దక్కలేదన్న కోరికతోటి బాధపడిపోతుంటారు, బయటకు చెప్పుకునే విధంగా. ఆ చింత గురించి మీరు చింతించద్దు. ఎందుకంటే ఎందుకు చింతకొద్దంటే చెప్తున్నాడు ఎవరు, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా? బాగున్నాను. ఆహారం కంటే ఆహారము కంటే ప్రాణము, ఆహారం కంటే ప్రాణం ఏమైనా గొప్పదా? కాదా? అలాగే వస్త్రము కంటే దేహము గొప్పది కాదా అని ప్రశ్న వేశాడు. ఆహారము గొప్పది కాదు. ఆహారం అనేది దేహం కోసం సృజించాడు, ప్రాణం కోసం ఇచ్చాడు దేవుడు. కనుక ప్రాణము కంటే ఆహారం ఏది గొప్పది కాదు, వస్త్రము కంటే దేహము కంటే వస్త్రం ఏమి గొప్పది కాదు. ప్రాణము గొప్పది, దేహము గొప్పది. వీటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు కదా, అయితే మీరు వాటిని గురించి చింతించొద్దు అని చెప్పుకుంటూ 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనిషి కంటే ఎక్కువ భూమి మీద సమస్త జీవరాశులు ఉన్నాయి. మీరు ఆకాశ పక్షులు చూడండి, అవేమో మనలాగా పంట పొలాలు వేయవు, విత్తవు, కోయవు, మనలాగా కొట్టలో కూర్చుకునవు. వాటికంటే మీరు గొప్పవారు కారా? వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేదా? దేవుని మీద విశ్వాసం ఎలా ఉంటుందంటండి, పూర్తిగా దేవుని నమ్మిన భక్తులు ఏమి తినాలని ఆలోచించే విధంగా ఎవరు ఉండరండి భక్తులు. మన బైబిల్ చూసిన భక్తులు కూడా, అబ్రహాం గారు మొదలుకొని చూడండి. అబ్రహాం గారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని చెప్పి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ నీరు ఉంటుందా, అక్కడ పొలాలు ఉంటాయా, అక్కడ నాకు తినడానికి ఆహారం ఉంటుందా, అక్కడ నాకు క్షేమకరమని ఎప్పుడు ఆలోచించలేదు అబ్రహాం గారు. దేవుడు చెప్పాడు నేను వెళ్ళిపోవాలి, దేవుడు చెప్పాడు నేను వెళ్తాను అన్న ఆలోచనతో వెళ్ళిపోయారు భక్తుడు. నన్ను పోషించగలడు అన్న విశ్వాసం మన దగ్గర ఉంటే అండి, దేవుడు పోషిస్తే మరోలాగా ఉంటుంది. దేవుడి మీద ఆ విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది ఏదో క్రైస్తవ సమాజం కూడా. అలాగా పక్షుల కంటే మీరు గొప్పవారు నాయన, పక్షులే మీకోసం చేశాను, సమస్త జీవరాశులు మీ కొరకు మీకోసం చేసిన నేను, సృష్టిని చేసిన నేను మిమ్మల్ని పోషించలేనా? పక్షులు చూడండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. వాటిని పోషిస్తాను నేను, మిమ్మల్ని పోషించలేనా నేను? వాటికి ఆహారం పెడతాను నేను, మీకు ఆహారం నేను పెట్టలేనా? ఇవి ఎందుకు మీరు ఇంత గురించి చింతిస్తారు అని చెప్పుకుంటూ ఇప్పుడు అసలు విషయం చెప్తే ఉదాహరణ 27 వచ్చినాం. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను బాగా వినాలి, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడే బాగా పాటలోకి వచ్చింది. అడవి పువ్వులు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అడవి చెట్లు చూడండి, గడ్డి పువ్వులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నవు. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేనా అని చెప్పుకుంటూ వచ్చి 27 వచ్చిన ఏం చెప్తాడంటే 28లో వస్త్రముల గురించి మీరు చింతించనేలా?
అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుని, అవి కష్టపడవు వడకవు. 29 వచ్చిన అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరించబడలేదు. పక్షుల గురించి, పువ్వుల గురించి, తర్వాత అడవి పువ్వుల గురించి చెబుతున్న యేసుక్రీస్తు చెప్పుకుంటూ వచ్చి సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోనును పువ్వులతో పోల్చాడు. సొలొమోను గురించి మీకు ఎంత బాగా తెలుసు చెప్పండి? సొలొమోను గురించి మీకు ఎంతగా ఎక్కువ తెలుసు? విన్నారా సొలొమోను గురించి? సొలొమోను భూమి మీద మహా జ్ఞాని. సొలొమోను కంటే గొప్ప జ్ఞాని ఎవరు లేరు. అవునా? ఇది బాగా మనం చదువుకున్నాం. సొలొమోను మహాజ్ఞాని అయినా, సొలొమోను భూమి మీద అతని వంటి జ్ఞానం ఎవరికి లేకపోయినా, సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు కనబడకపోయినా, యేసుక్రీస్తుల వారు వచ్చి ఏం చెబుతున్నారంటే, మీరు గొప్పవాడు అనుకుంటున్న సొలొమోను చూసారా? సొలొమోను పువ్వులతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు? సొలొమోను మహాజ్ఞాని అంటే సొలొమోను పువ్వులతో ఎందుకు పోల్చవలసి వచ్చింది? సొలొమోను నాన్న చిన్నవాడా? మహారాజు, దావీదు తర్వాత సింహాసనం ఎక్కిన గొప్ప రాజు, మహాజ్ఞాని. సొలొమోను వైభవం అని ఉందాడ, బాగా వినాలి. 29 వచనంలో అయినను సొలొమోను సహితము తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వైభవము. సొలొమోను వైభవం ఎలా ఉంటుంది తెలుసా మీకు? వైభవం అంటే తెలుసా? వైభవం అన్న పదానికి అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు మన పట్టణాలలో కానీ లేదా పల్లెటూళ్ళలో కానీ తిరునాళ్ళు జరుగుతాయి, జాతరలు జరుగుతుంటాయి, పండగలు జరుగుతుంటాయి. అక్కడ ఆ రోజు పండగ అంతా అయిపోయిన తర్వాత, జాతర అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు పేపర్లు వేస్తారు. ఏమని? ఒక జాతర అంగరంగ వైభవంగా జరిగిందంటారు. విన్నారు ఈ పదాలు? అంగరంగ వైభవంగా జరిగింది. వైభవం అంటే ఏంటిది? చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా జరిగిపోయినాయి అంటారు. ఇప్పుడు సొలొమోను వైభవం మీద మనకు తెలిస్తే, సొలొమోను వైభవం ఎలా ఉందో తెలిస్తే, పువ్వులతో ఎందుకు పోల్చడం మీకు అర్థమవుతుంది. చూద్దాం సొలొమోను వైభవం ఒకప్పుడు ఎలాగుంది, ఆయన స్థితి ఎలా ఉందో చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం, మొదటి రాజులు 4వ అధ్యాయం 30 వచ్చిన చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయము 30 వచ్చిన. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. సొలొమోను జ్ఞానం చూడండి ఎలాగుందో. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తు దేశంలో జ్ఞానము కంటేను. తూర్పు దేశపు జ్ఞానం అంటే మీకు ఒకటి గుర్తు రావాలి. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. విన్నారా లేదా? కొందరు తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. తూర్పు దేశపు జ్ఞానులను ఎందుకన్నారు చెప్పండి? తూర్పు నుంచి వచ్చిన మనుషులు అని చెప్పొచ్చు కదా, తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు ఎందుకన్నారు? యేసుక్రీస్తుల వారు పుడతారని ప్రవక్తలు చెప్పిన గ్రంథాల్లో రాయించిన విధంగా యూదులు, ఇశ్రాయేలీయులు మర్చిపోయిన అన్యజనులైన జ్ఞానులు గుర్తుపెట్టుకున్నారు. రక్షకుడు పుడతాడని. రక్షకుడు పుడతాడన్న విషయాన్ని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు గుర్తించారు. ఫలానా దేశంలో రాజు పుడతాడు, ఆ రాజుకు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం వెలుస్తుంది, దానికి అదే ఆనవాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత వస్తారు తూర్పు దేశం జ్ఞానులు. అలాంటి తూర్పు దేశంలో జ్ఞానము కంటేను సొలొమోనుకున్న జ్ఞానం ఎంత అంట? అధికం. అలాగే 29 వచ్చిన చూడండి. 29 వచ్చిన దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన గనుక. అసలు సొలొమోనుకున్న జ్ఞానం చూస్తే అసలు ఎవరు చెప్పలేరు. ఎలాంటి సొలొమోను దగ్గర ఎలాంటి ప్రశ్న వేసినా సునాయాసంగా ప్రశ్న వేసిన వారికి సమాధానం చెప్పగలడు. అసలు ఆలోచించడు. మీరు అలాగ అడుగుతారా? వెంటనే చెప్పగలడు. అంత జ్ఞానవంతుడు సొలొమోను గారు.
సొలొమోనుకున్న జ్ఞానం అంత అధికం. తూర్పు దేశంలో జ్ఞానము కంటేను, ఐగుప్తు దేశంలో జ్ఞానము కంటేను వారికి అంటే ఎక్కువ జ్ఞానము సొలొమోనుకుంది. ఇది సొలొమోను యొక్క వైభవం. అర్థమవుతుందా? సొలొమోను స్థితి మొట్టమొదటి ఎలాంటిది? మహాజ్ఞాని. అతనుకున్న జ్ఞానం భూమి మీద ఎవరికి లేదు. సొలొమోను ప్రార్థన నచ్చి సొలొమోనుకు ఎక్కడ లేని, ఎవరికి లేని భూ సంపదను, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు అతని ప్రార్థన మెచ్చి. ఓకేనా? మరొక సందర్భం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, ముందు 2వ రాజుల గ్రంథం చెప్తాం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూద్దాం. రాజుల గ్రంథం క్షమించండి, మొదటి రాజులు క్షమించండి, మొదటి రాజులు. రాజులు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చును. సేబా దేశపు రాణి, మీకు బాగా గుర్తు రావాలి. సేబా దేశపు రాణి అంటే మీకు కొత్త నిబంధనలు ఒక సందర్భంలో కనిపిస్తుంటది. ఎక్కడ కనిపిస్తుంది? కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం కనిపిస్తుంటది అన్నమాట. సేబా దేశపు రాణి కింద ఉన్న ఒక నసంపుకుడు యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చేవారు. ఈ రాజు కింద ఉన్న మంత్రి ఒక నసంపుకుడు. అప్పుడే యేసుక్రీస్తు వారి పుట్టకం ముందు సొలొమోను గారు బ్రతుకున్న కాలంలో సేబా దేశపు రాణి దేశం దాటి వచ్చి సొలొమోనుకు కూర్చున్న జ్ఞానమంతా వినిందంట. ఆమె చూడలేదు, చూడని ఏముందో. సేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకై వచ్చెను. సొలొమోను గురించి విని ఇతడు దేవుడి గురించి పెద్ద గొప్ప విషయాలు చెబుతున్నాడు, యెహోవా నామమును గురించి లోకమంతా ప్రకటిస్తున్నాడు, ఇతని మహా జ్ఞానం లేకున్నాడని చెప్పి ఇతని జ్ఞానాన్ని పరీక్షించుటకై సేబా దేశపు రాణి అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సందర్భం కిందకేం జరుగుతుంది చూడండి. ఇంకా అలాగే 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునికి వచ్చును. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనిని మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటిని సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వారన్నిటికీ భావము చెప్పెను. ఈమెకు ఎలాంటి ప్రశ్నలు అయితే కలిగాయో సేబా దేశపు రాణికి, ఆయన రాజు, ఈమెను రాణి. రాణికి ఎంత జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని అంతటి ఉపయోగించి సొలొమోనుకు ప్రశ్నలు వేసింది. ఇతనికి ఎంత జ్ఞానం ఉందో పరీక్షిద్దాం, ఎంత జ్ఞానం ఉందో శోధిద్దామని చెప్పి తనకు కలిగిన జ్ఞానం అంతటిని ఉపయోగించి ప్రశ్నలు వేసింది సొలొమోను గారికి. సొలొమోను గారికి వేసిన ప్రశ్నలన్నింటినీ చాలా సునాయాసంగా సొలొమోను గారు చెబుతున్నారు. చెబుతున్న తర్వాత 4వ వచనం చూడండి. సేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీఠములను, అతని ఉపచారములు కనిపెట్టుతూ వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలను చూసి విస్మయం పొందినది. జాగ్రత్త వినాలి. ఇప్పుడు చదివిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సొలొమోను జ్ఞానం ఇక్కడ కనిపిస్తుంది ఆమెకి. సొలొమోను కట్టిన దేవాలయం ఉంది కదా, బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయం కట్టించిన తర్వాత అతను కట్టిన విధానము ఆమెకు నచ్చింది. మొదట కట్టిన తర్వాత ఆ భోజన పదార్థాలు బలల మీద పడే ఒక్కొక్కటి ఏవైతే పదార్థాలు అయితే ఉన్నాయో, ఏవైతే దహన బలులు అర్పించే విధంగా ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వేసుకునే వస్త్రములతో సహా సొలొమోను డిజైన్ చేసిన విధానం, సొలొమోను అతని జ్ఞానాన్ని బట్టి ఇతనికి అందరికీ తెలియజెప్పిన విధానం, మీరు ఇలాగ చేయాలి, ఈ పని విధానం చేయాలి, మీరు వస్త్రములు ఇలాగ వేసుకోవాలి. సొలొమోను మందిరములు పనిచేసే
సొలొమోను కట్టించిన దేవాలయంలో పనిచేసే సేవకులు వారి పనిని బట్టి, వారి ఆలోచన బట్టి, వారి అందించే పాత్రలు అందించే విధానాన్ని బట్టి ఈమె విస్మయం పొందిపోయింది. అర్థమైందా లేదా? పని వాళ్ళు చేసే పనిని బట్టి ఈమెకు తెలివి వచ్చేసింది. విస్మయం అంటే కళ్ళు తెరుచుకుంది, జ్ఞానం తెలుసుకుంది. సొలొమోను కంటే పని వాళ్ళు అందించే విధానాన్ని బట్టి ఈమెకు జ్ఞానం విస్మయం పొందినది. ఏం చెప్తుంది చూడండి, 6వ వచనం. రాజుతో ఇట్లనెను, నీ కార్యముల గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. నువ్వు మహాజ్ఞానం అనే సంగతి నాకు అర్థమైపోయింది నాయన. ఎందుకు తెలుసా? నీ మాటలను బట్టి, నీ పనివారిని బట్టి, నీ పనివారు అందించే విధానాన్ని బట్టి, పని చేసే విధానాన్ని బట్టి నేను నీ గురించి నా దేశమందు విన్న మాటలు నిజమే. నెక్స్ట్ 7వ వచనం. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఉంటుని. వారెందో చెప్పారు, కానీ నేను వచ్చి చూసేంత వరకు నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు నమ్మాను. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నాయన రాజా సొలొమోను, నీవు జ్ఞానము చెప్పావు కదా, నాకు అన్ని చెప్పావు కదా. నీలో సగం జ్ఞానం నేను వినలేదు, నీలో సగం జ్ఞానమే నేను తెలుసుకోలేదు. నువ్వు మహాని చేత కొద్ది జ్ఞానమే చెప్పావు, నీకు చాలా జ్ఞానం ఉందని చెప్పి నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి ఇప్పుడు చెప్తున్నారు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచులు నీ సేవకులు భాగ్యవంతులు. సొలొమోను కింద ఉన్న మనుషుల గురించి, సేవకుల గురించి ఎంత స్టేట్మెంట్ తెలుసా అండి? శేబదేశపు రాణి ఆయన సొలొమోను, అసలు నీ జ్ఞానమే గొప్పది అనుకుంటున్నా. ఆయన ఎక్కడో శేబదేశం నుంచి వచ్చిన నేను నీ జ్ఞానంలో సగమేనే వినలేదు. నీ సేవకులు తెచ్చిన, నీ సేవకులు అందించిన విధానాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరు భాగ్యవంతులు తెలుసా? నేను కాదు. ఇప్పుడు నీ కింద ఉన్న నీ కింద పని చేస్తే చూసారా, నీ సేవకులు భాగ్యవంతులు. నీ ముందర నీ జ్ఞాన వచనములు విని నేర్చుకుంటూ నీ సేవకులు ధన్యులు అని చెప్తున్నారు. ఎందుకు ధన్యులు చెప్పాలి? సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉంది? మహాజ్ఞానం, చాలా ఉన్నతమైన జ్ఞానం. అలాంటి సొలొమోను జ్ఞానాన్ని విన్న శేబదేశపు రాణి మైమరిచిపోయి ఆ సేవకుల చేత మీరు చాలా గొప్పవారు ఆయన, ఇలాంటి జ్ఞానాన్ని మీరు వింటున్నారంటే మీరు సామాన్యులు కాదు, మీరు ఇలాంటి జ్ఞానాన్ని వింటున్నారు, మీరు చాలా భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు, నీ రాజ్యంలో ఉన్న నీ సేవకులు చాలా గొప్పవారు అని ఒక శేబదేశపు రాణి సొలొమోను రాజు కింద ఉన్న సేవకులను పొగుడుతుంది. ఇప్పుడు సంఘాలు ఎవరైనా అడుగుతున్నారండి, నాయన మీ సంఘంలో ఉన్న పిల్లలు చాలా గొప్పవాళ్ళు అని ఎక్కడ వింటున్నారు? ఈ మాటలు మహాజ్ఞానం నేర్చుకుంటున్నారు. ఇలాంటి జ్ఞానం మాకు లేదే అయినా మీకు నీ చర్చకు వచ్చేవాళ్ళు, మీ సేవలో నీ దేవుని పనులు ఎల్లప్పుడూ పెడుతున్నారు కదా, మీ సేవకులు చాలా గొప్పవాళ్ళు ఆయన, మీ కింద పనిచేసేవారు చాలా గొప్పవారు ఆయన. మీరు సేవ చేస్తూ మీ కింద ఉన్న పనివారిని కూడా, మీ కింద ఉన్న విశ్వాసాలను కూడా సేవ చేస్తున్న మీరు చాలా గొప్పవారు అని ఎవరైనా విన్నారు? చెప్పండి. వాక్యాన్ని ఎంతలా ధ్యానించాలంటే అండి, ఈ మాటను పట్టుకుని చాలా రోజులు ఆలోచించాను. సొలొమోను ఏంది, సొలొమోను గురించి నేను గొప్పగా చదువుకున్నాను. సొలొమోను యేసుక్రీస్తు పువ్వులతో పోల్చడానికి ఆలోచిస్తానండి. వైభవం అన్న పదానికి ఫస్ట్ నాకు అర్థం కాక వైభవం అన్న పదాన్ని నేను చదువుతుంటే గొప్పతనం అర్థమైంది. అప్పుడు సొలొమోను గురించి ధ్యానించాను నేను. అప్పుడు సొలొమోనుకు కలిగిన జ్ఞానం ఇదండి. ఇదే మళ్ళీ దినవృత్తాంతాల గ్రంథంలో 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయం కూడా ఇదేముంటుంది, చాలా గొప్పవారు అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇలాంటి సొలొమోను ఎందుకు పువ్వులతో పోల్చబడవలసి వచ్చింది యేసుక్రీస్తు? ఇది మనం ఆలోచించాలి. ఇంకా దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. శేబదేశపు రాణి సొలొమోనును గురించిన ప్రసిద్ధిని వినినప్పుడు ఘోరమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపబడాలని కోరి మిక్కిలి గొప్ప పరివారముతో వెంట పెట్టుకుని గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను, ఒంటులను ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చును అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 20వ వచనం చూడండి ఏముందో. 20వ వచనం. మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీయును బంగారపునై ఉండెను. ఇప్పుడు
ఇందాక చదువుకున్న రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో సొలొమోను గురించిన జ్ఞానం విన్న తర్వాత సొలొమోను బంగారపు దేవాలయంలో చేపించిన విధానాన్ని 9వ చెప్తాడు. 9వ ఎలా ఉండదంటే ఆ పాత్రలు ఎలాగున్నవి, ఆ పాదపీఠం ఎలా ఉన్నవి, తర్వాత దీపం ఎలాగున్నది, దీపాన్ని అందించేవారు ఎలాగున్నారు, వస్త్రాలు ఎలాగున్నాయి అనేది 9వ అధ్యాయం మొత్తం ఉంటుంది. 20 వచనంలో అదే ఉంటుందండి. తర్వాత 23 వచనంలో దేవుడు సొలొమోను యొక్క హృదయం ఉంచినందున జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మీకు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీకు మాటలో పడతాయి. 1వ అధ్యాయం 1వ వచనం మాట చూడండి. ఈ మాట ఇలాగే పెట్టుకొని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట పడుతుంది, మీకు చూడాలి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు సొలొమోను రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థను అనుసరించుటకును ఎందుకు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము నిందుటకు అని చెప్పాడు. ఒక రాజు మహాజ్ఞాని అయి ఉంటే మిగతా దేశపు రాజులందరూ అతని దగ్గర ముఖదర్శనం చేయగలరంట సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని విని. సొలొమోను సామెతల గ్రంథం రాశాడు. మీరు సామెతల గ్రంథం మొత్తం చదవండి. యవనస్తులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, వృద్ధులకు అందరి గురించి మంచి మాటలు ఉంటాయండి సామెతలు అంటే. రాజులు అంటే ఏమంటే దావీదు కుమారుడుకు ఇశ్రాయేలు సొలొమోను రాజైన సొలొమోను సామెతలు నిజాలు ఇవన్నీ చాలా ఉన్నతంగా ఉంది. సామెతలు 31 అధ్యాయాలు మొత్తం చదువుతున్నారండి. చాలా ఉన్నతమైన విషయాలు నేర్పిస్తాడు. రాజుగా ఉన్నప్పుడు రాసిన మాటలు ఇవన్నీ, అతనుకున్న జ్ఞానం ఉన్నప్పుడు రాసిన మాటలు ఇవన్నీ. తర్వాత ప్రసంగి చివరికి రాస్తాడు. అది ఎలా రాస్తాడో తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త రండి. ఇప్పుడు సొలొమోను జ్ఞానం గురించి మీకు అర్థమైంది కదా, ఎంత వైభవం గురించి మీకు అర్థమైంది కదా, ఎంత జ్ఞానవంతుడు. అతని జ్ఞానం వినడానికి సేవా దేశపు రాణి వచ్చింది. ఆ రాణి సొలొమోను జ్ఞానం విని విస్మయం ఉంది. చాలా గొప్ప నాయన, నీకున్న జ్ఞానాలు కొంచెమే వెళ్ళని చెప్పింది. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 29 వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29 వచనం. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము. ఇది అర్థమైందా మీకు? బాగా అర్థం పదం. వైభవం ఎలాంటిది? మహాజ్ఞాని. అతను బంగారు దేవాలయం కదా, అక్కడ పట్టిందల్లా బంగారమే. సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు తండ్రి ముందు కొన్ని బంగారము కొంత పోగు చేసి పెడతాడు బంగారు దేవాలయం కట్టడానికి. బంగారు దేవాలయం కట్టడం చిన్న విషయం అండి. మీరు పోయి బంగారు ఒక చిన్న వాచ్ చేసుకురండి, అంత ఎందుకు? ఎంత కావాలి? సరిపోదు. బంగారు ప్లేటు చేసుకొస్తారా? గాలి జనార్దన్ రెడ్డి బంగారు మంచము, బంగారపు టాయిలెట్, బంగారపు గ్లాసు ఇవన్నీ చేసుకున్నాడు. దుబాయ్లో అయితే బంగారపు కార్లు కూడా ఉంటాయి, ఎవరో ధనవంతులు చేసుకుంటారు. అలాంటి సొలొమోను బంగారపు దేవాలయాన్ని కట్టి బంగారంలో దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు బంగారం చేత పూత పోయించాడు. ఆఖరికి గోడలో ఉన్న ఇటుకల మధ్యలో కూడా బంగారం వేసి కట్టించాడు. అంత గొప్పగా కట్టించాడు సొలొమోను దేవాలయం. అంత ఏది చూసినా బంగారంతో పట్టుదల బంగారం అయిపోయింది సొలొమోను గారికి. అలాంటి వైభవంతో కూడిన సొలొమోను యేసుక్రీస్తు వారు ఏం చెబుతారంటే, అయినను సరే సమస్త వైభవం ఉంది కదా సొలొమోను గురించి, ఇంత వైభవం గురించి మీరు విన్నారు కదా, మీరు చూస్తున్న ఈరోజు ఉదయాన్నే గడ్డి మొలుస్తుంది చూసారా? మంచుని గడ్డి మొలుస్తుంది, ఎండ పడగానే సాయంత్రం కల్లా వాడిపోతుంది గడ్డి. అర్థమవుతుందా? గడ్డి ఉదయాన్నే మొలిచి, గడ్డి పువ్వు ఉదయాన్నే మొలిచి సాయంత్రం వాడిపోతుంది చూసారా? అలాంటి దాంట్లో పోల్చాడు సొలొమోను. ఎందుకు పోల్చాడు? ఇది మనం ఆలోచించాలి. అంత గొప్ప సొలొమోను గడ్డి ఎందుకు, పువ్వులతో ఎందుకు పోల్చాడు? మీకు బాగా అర్థమైతే, మీరు బైబిల్ బాగా ధ్యానిస్తే మీకు ఈరోజు మీకు జ్ఞానోదయం అయిపోతుంది. షేబా దేశపురాన్ని ఎలా విస్మయం పొందిందో మీరు కూడా అట్లా అయిపోతారు అర్థమైతే. బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? బైబిల్లో సువార్తలు ఎన్ని? 4 సువార్తలు. ఏమనేది?
మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. ఇది సువార్త 4 అన్నాయి. సువార్తలు ఎన్ని? 4 అన్నాయి. ఇట్లా మన జ్ఞానం అర్థమైపోతుంది. సువార్తలు 4 కాదు, సువార్త ఒకటే. రాసిన వారు 4. అర్థమవుతుందా? సువార్తలు రాసిన వారు 4. మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు, మార్కు గారు రాశారు, యోహాను గారు రాశారు. రాసిన వ్యక్తులు 4. సువార్త ఒకటే. ఈ సువార్తలలో దాగి ఉన్న ప్రతి విషయాన్ని మీరు ఆలోచించుకుంటే ఖచ్చితంగా పరలోకం కొట్టవచ్చు. తెలుసాడు మీకు? సువార్తలలో యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రతి మాట యేసుక్రీస్తు వారు స్వయంగా పలికిన మాటలు ఇవన్నీ 4 సువార్తల విషయాలు. ఈ 4 సువార్తలు మనం అర్థం చేసుకుని 4 సువార్తలు మనం బాగా ధ్యానించి 4 సువార్తల ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా పరలోకాన్ని మనం పొందుకోవచ్చు. అంత జ్ఞాన విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలామంది, నేను చాలాసార్లు వింటున్నానండి, ఆదివారము సువార్త మా ఊర్లో నేను సత్యవాక్యం నాకు అర్థం కానప్పుడు వాక్యం కోసము ఏం చెబుతారన్న ఆలోచన ఒకటి ఉండేది, చిన్న ఆశ ఉండేదండి. అప్పటికప్పుడు వాక్యము దేవుడు మాట్లాడతాడులే అన్నట్టున్నవాడు చాలామంది చూశాను నేను. అందుకే ఒకప్పుడు ఫస్ట్ పనిచేసిన సేవకుడు నాకు ఆ మాట చెప్పారు. ఏమని? దేవుడు అక్కడికి పోయి ఏది మాట్లాడదు అదే నేను మాట్లాడుతున్నాడు. ఇతను ప్రిపేర్ అయ్యాడు కాదు, ఆలోచించేవాడు కాదు. ఇది ఎలాగుంటుందంటే, ఒక విషయం ఏం జరిగిందంటే, ఒక సేవకుడు ఆదివారం ప్రసంగం తయారు చేసుకోవడానికి చిన్న ముక్క రాసుకున్నాడు. ఒక పిన్న పేపరు వచనాలు రాసుకొని, అతను చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చుకోబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అనే ప్రసంగం చెప్పాలనుకుని ముక్క రాసుకుని వెళ్ళిపోయాడు. ప్రసంగాలు అనేది అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఆదివారాల కోసం ప్రసంగం తయారు చేసుకుంటే చాలా మంది చూశానని నేను. అప్పుడు ఆ చర్చిలో ఉన్న పాస్టర్ ఏం చేశాడంటే, వాకింగ్ ఎప్పుడైనా స్టేజ్ మీద ఎక్కితే ఆ బైబిల్లో పెట్టుకున్న ముక్క ఫ్యాన్ గాలి ఏంగా ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఇతను చెప్పనుకున్న పాఠం ఏంటి? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను తను హెచ్చింపబడుకునేవాడు తగ్గిపోవడం. ఈ మాటలు అతను చెప్పాలి, విశ్వాసం చెప్పాలి. ఇది మర్చిపోయాడు. ఎందుకంటే అతను ప్రిపేర్ అయిందండి, రాసుకున్న ముఖ్య తప్ప ప్రిపేర్ అయిన విషయాలు కాదు. అక్కడ పోయి చెబుతాడు ఏమని? తన్ను తాను అనేసరికి మిగతా వచ్చి మర్చిపోతున్నాడు. తన్ను తాను అనేసరికి ముందున్న వాళ్ళు, ఇతనేంద్ర బాబు, మేము వాక్యం నేర్చుకోవడానికి ఏదో దేవుని సన్నిధికి వస్తే, దేవుని స్థుతించడానికి వస్తే తన్ను తాను కూడా అని చెప్పి ముందున్న వాళ్ళు ఎన్నిక జరిపారంట. తర్వాత తన్ను తాను అని వెళ్ళేసరికి కొంచెం ఎన్నిక జరిపారంట. అలాగే 3-4 సార్లు తన్ను తాను అంటే ఒక బ్యాచ్ వేసి వెళ్ళిపోయిందంట. ఇతనేంద్ర ఆయన వాక్యం నేర్చుకోవడానికి వస్తే తన్ను తాను అంటున్నాడంటే, తర్వాత అడిగారంట, ఏది పాస్టర్ గారు ఎందుకు తన్ను అంటే, నేను రాసుకున్న ముక్క ఎక్కడ పడిపోయింది నాదో అంటారు. అప్పుడు విశ్వాసం అన్నారు, ఏమిటి తెలుసా, నువ్వు రాసుకున్నదే అక్కడ పడిపోతే ఆదివారం మేమంతా పనులు మానుకొచ్చి వాక్యానికి వచ్చినావు, మాకేం నేర్పిస్తావు? వాక్యం వినడానికి కదా మేము వచ్చింది. నీవే ప్రిపేర్ అయ్యి రాలేదా? ఒక వాక్యం రాసుకొని మాకు నేర్పించడానికి వచ్చావా? అది వెళ్ళిపోయింది. తర్వాత మా పరిస్థితి ఏంటి? పరిస్థితి అదే ఉందండి. ఒకసారి వాక్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, క్రీస్తులోకి బాప్తిసం మనం పొందుకున్న తర్వాత, వాక్యము సేవకు బోధించే సేవకు కంటే మనమే వాక్యం బాగా చదువుకోవాలి. మనం ఏ బోధల వలన మోసపోకూడదు, ఏ బోధల వలన మనము మోసపోయే ప్రసక్తి మనకు వారికి కలిగించకూడదు. అలాంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటామా? నేర్చుకుంటాం. ఇలాంటి సొలొమోను మొదటి స్థితి ఎలాగుంది? చాలా గొప్పగా ఉంది, వైభవంగా ఉంది. చివరి స్థితి ఎలాగుండిపోయిందో చూపిస్తాను. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో బాప్తిసము పొందిన ప్రతి క్రైస్తవుడు, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, క్రీస్తులకు వచ్చిన మొట్టమొదటిగా ఎలాగున్నాడో చివరి వరకు ఎలా ఉన్నాడా? మొదటిగా ఎలాగ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన మనము చివరి దశ వరకు మనం ఎలాగున్నాం? యేసుక్రీస్తు వారు 30 చదువుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక అపవిత్రాత్మ గురించి చెబుతూ, లూకా సువార్త 11వ అధ్యాయము 24 వచ్చిన నుంచి బాగా ఆలోచిద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 24 వచ్చిన నుంచి. లూకా సువార్త 11వ అధ్యాయము 24 వచ్చిన నుంచి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకున్నాను పరవాన్ని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను
7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి కంటే కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పింది. బాగా వినాలి. మొదటి స్థితి కడపడి స్థితి అని చెప్పాడు. ఒక మనిషిని అపవిత్రాత్మ వదిలిపెడతా ఎన్నొచ్చాయంట? మరి 7 అపవిత్రాత్మలు వచ్చాయి. ఇందాక మనం చదువుకున్నది కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ఏముంది? యెహోవా మాటలు పవిత్రములు, అవి మట్టి మూసలు 7 మార్లు కనేనంటే పవిత్రములైనవి అని చెప్పాడు. అలాగే 7 అనే దానికి అంకి చెబుతూ ఒక మనిషిలో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అవి తన ఇల్లు ఊడ్చి అది కానీ వదిలిపోయింది. మొట్టమొదట అపవిత్రాత్మ మనిషి వదిలిపోయిన తర్వాత మరలా వచ్చి నేను నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని దానికంటే మరి చెడ్డమైన 7 దెయ్యములు అపవిత్రాత్మ వెంట పట్టుకొని వచ్చి అమర్చి ఉండడం ఈ ఇల్లుని చూసి వాళ్ళలో ప్రవేశించిందంట. అప్పుడు మొదటి స్థితి కంటే చివరి స్థితి ఎలా వెళ్ళిపోయిందంట? ఇప్పుడున్న స్థితి కంటే ఎలాగుందంట? మరీ చెడ్డదైపోయిందంట. మొదట ఆత్మీయ జీవితం ప్రారంభించిన మనము మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరి వరకు ఆ స్థితిని కొనసాగుతున్నామా? ప్రతిరోజు మనం ఏదో విషయంలో పడిపోతూనే ఉన్నాం. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే తెలిసి చేసిన పాపాలకు ప్రతిరోజు దేవుని ముందు మోకరిల్లే అవకాశం మనకు ఉంది. ఈరోజు మనం ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే కానివ్వండి, సీఎం కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మనం ఓటేస్తే గెలిచిన వారు వీరంతా. మనం ఓటేసి గెలిపించిన వీరితో మనం రోజు మాట్లాడగలమా? ఎన్నికలప్పుడే మాట్లాడగలమా? ఒక ఎన్నికలు గెలిచిన తప్ప మనం ఎప్పుడు మాట్లాడే అవకాశము మనకు రాదు. కానీ ముల్లోకాల చక్రవర్తి దేవుడితో మాట్లాడే అవకాశం ప్రతిరోజు దక్కుతుంది. నేను మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి, నేను దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ప్రతిరోజు మానక అవకాశాన్ని పోగొట్టుకుంటాం. తెలుసా? దేవుడితో మాట్లాడే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. రాజుతో మాట్లాడుతున్న అబ్బా అనుకుంటాం. ఒక సేవకుడు మన రోజు వాక్యం చెప్పే సేవకుడు మనతో మాట్లాడితే ఈరోజు మా సేవకుడు నాకు బాగా ప్రేమగా మాట్లాడని సంతోషపడుతున్న మనము సేవకులకి వాక్యాన్ని అందించి మన జీవితంలో సరిచేరణ ముల్లోకాల చక్రవర్తి దేవుడు ఆయన ఎవరు మాట్లాడుతాం చెప్పండి? లేదు. మొదటి స్థితి ఎలాగుంది? మొదటి బాప్తిసం తీసుకున్న మొదటి రోజు ఎలాగుంది మన స్థితి? ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు పాటలు. చెప్పండి. దేవుడు అంటాం, దేవుడు అంటే ఇష్టం అంటాం, మరి దేవుడి సన్నిధికి రావు. దేవుడు వాక్యం అంటే ఇష్టం అంటాం, దేవుని వాక్యం చదవం. దేవుడి ఇష్టాలు నా ఇష్టం అంటాం, కానీ మన ఇష్టాలు నెరవేర్చుకుంటాం. దేవుడే నా ప్రాణం అంటాం, కానీ మన ప్రాణం గురించి మనము ఆలోచిస్తాం. బాప్తిసం అంటే ఏదో సాదాసీదా అనుకున్నారు, పెళ్లి కోసమో లేకపోతే అవసరాల కోసమో సర్టిఫికెట్ల కోసం అనుకున్నారు. బాప్తిసం అంటే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బాప్తిసాన్ని మన చేతిలో పెడితే మన అవసరాలకు వాడుకుంటున్నాం. బాప్తిసం ఆ అవసరాలకు వాడుకొని దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చలేక ఉండి దేవుడి మాటలు అర్థం కాక సంఘంలో ఏదో వెళ్ళొస్తున్నాం తప్ప మన స్థితి ఎలాగుందో మనకి ఎప్పుడు తెలియదు. సొలొమోను స్థితి ఒకప్పుడు ఎలాగుంది, తర్వాత స్థితి ఎలాగుందో మీరు చూస్తారా? సొలొమోను గారిని ప్రభువుతో యేసుక్రీస్తు వారు ఎందుకు పరిచాడో మాట చూద్దాం. రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం చూద్దాం, 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచ్చి చాలా జాగ్రత్తగా వినాలి. సొలొమోను ఎందుకు పడిపోయాడు అనే విషయాలు ఇక్కడ తెలుస్తాయి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను మీ తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే మొదటి చదువుకున్న మోయాబీలు అదే చదువుకున్న కదండి మొదటి వచనంలో, మీరంతా అన్యజనులతో మీరు సహవాసం చేయకూడదు, వారు మీతో వచ్చి కలిసినా మీరు వారితో కలవకూడదు, మీ మనసులను వారు
తమ దేవతల వైపు తట్టు తిప్పుతున్నారని చెప్పి ఇశ్రాయేలుకి హెచ్చరిక చేసి చెప్తున్న తర్వాత సొలొమోను గారు ఏం చేస్తారు చూడండి. రెండో వచ్చిన మొదటి వచనంలోనే చివరి మాటలు. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, బాగా ఇప్పుడు రాజుకు, మహాజ్ఞానైన రాజుకు వివాహమైంది. ఫరోలు అంటేనే అన్యజనులను అర్థం. ఐగుప్తులను పరిపాలించేవారిని ఫరోస్ అంటారు. అలాంటి ఫరో రాజు కుమార్తెను పెళ్లి రాజు కదా, రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి. సొలొమోను మహాజ్ఞానైనప్పటికీ, మహాజ్ఞానైనంత సొలొమోను మహారాజైన రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుని ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆ రాజకుమార్తె ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఇంకా ఏం చేశాడు చూడండి. ఫరో కుమార్తెనే కాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. అర్థం చెప్పండి. మీకు మత్తయి సువార్త 5:24 వచ్చిన మాట పడుతుంది. ఏమని? ఒక స్త్రీని మోహపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగునని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. గుర్తుందా లేదా? ఇప్పుడు సొలొమోను గారు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని, రాజకుమార్తెను పెళ్లి చేసుకొని ఇంకా అనేక మంది స్త్రీలను మోహించాడు. ఇంకా నాకు చాలా మంది కావాలి. మోహించడం అంటే చెప్పండి, కోరిక, వాంఛ. మోహించి ఏం చేశాడంట? రెండో వచనం, కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ఏం చేశాడంట? ఉంచుకొనుచూ వచ్చాను. సొలొమోను గారు చేసిన తప్పు చూడండి. సొలొమోను గారికి ఉన్న వైభవం ఎక్కడ? సొలొమోనుకు ఉన్న జ్ఞానం ఎక్కడ? జ్ఞానం వెళ్ళిన తర్వాత సహవాసం చేసిన స్త్రీలు వేరు. ఆ స్త్రీలు ఏ వైపు తిప్పారు వారి హృదయాన్ని? సొలొమోను గారు హృదయాన్ని అన్ని వైపులకు తిప్పి కామాతురత గలవాడిగా మార్చారు. చాలా మంది అండి, నాకు జ్ఞానం వచ్చు అనుకున్న వాడికి ప్రార్థన చేయడం రాదు. నాకు జ్ఞానం వచ్చు అనుకున్న వాడికి వాక్యం చదవరు, ప్రార్థన కూడా చేయరు. ఇది అసలు రాసి పెట్టుకోండి. నాకు ఎక్కువ జ్ఞానం తెలుసుకున్న వాడు ప్రార్థన ఎక్కువసేపు గడపలేడు. నాకు ఎక్కువ జ్ఞానం తెలుసుకున్న వాడు వాక్యం ఎక్కువసేపు చదవలేడు. నాకు ఎక్కువ జ్ఞానం తెలుసుకునుకున్న వాడు దేవునితో ఎక్కువ సహవాసం చేయలేడు. ఇది గ్యారంటీ. ఒకవేళ అలా ఉంటే చాలా గొప్ప విషయం. వాక్యం తెలిసిన వారు తమ జీవితాన్ని దేవుడితో గడిపి చాలా గొప్ప విషయం. కానీ చాలా తక్కువగా ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు. 103%, ఒక 2%, 3% ఉంటారు. ఇక సొలొమోను గారి జీవితం ఉందా చూడండి. 3వ వచనంలో అతనికి 700 మంది రాజకుమారులైన, మామూలు సాదసిక వాళ్ళు కాదని, మొత్తం రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. ఎక్కడ తిప్పేశారు చెప్పాలి? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయములను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములో అతని హృదయము దేవుడిని యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. ఎక్కడ సొలొమోను గురించి గొప్ప చెప్పుకున్నాం, ఎక్కడ సొలొమోను గురించి తక్కువ చెప్తున్నాం చూడండి. ఎంతమంది భార్యలు? 700 భార్యలు. సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? 365. రోజుకొక భార్య దగ్గర పోయి రోజు కొంచెం భోజనం చేసి రావాలన్నా ఎన్ని రోజులు పడుతుంది? ఒక భార్య దగ్గర మళ్ళీ రావాలంటే అది చెప్పండి, చాలా రోజులు పడుతుంది. అంటే 3 సంవత్సరాలకు ఒక దగ్గర రావాలి. అంటే ఒక భార్య దగ్గరికి వచ్చి భోజనం చేసి ఏమ్మా ఎలాగో అని అనగడానికే 3 సంవత్సరాలు పడుతుంది ఒక దగ్గరికి రావాలంటే. సొలొమోను ముందు చెప్పాడు, ఆయన మీరు అన్ని దేవతల సహవాసం చేస్తే వారు అన్ని దేవతలు ఎప్పుడు మీ మనసు తిప్పుతారు, కానీ మీ భార్యల విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. మీ భార్యల విషయంలో చాలా జాగ్రత్త. ఇప్పుడు మీకు అర్థమై చెప్తాను. చాలా మంది భక్తులైన భక్తిపరులను భార్యలు దేవుని వైపు కాకుండా ఇతర దేవతల వైపు తిప్పేశారు. దేవుణ్ణి మనసు వైపు తిప్పకుండా లోక వైపు తిప్పేసిన వారు ఉన్నారు. తెలుసా అండి మీకు? మీరు ప్రారంభం చెప్తాను, కొంతమంది గుర్తు చేస్తాను. ఆదాము ఎవరి మాట విని తప్పు చేశాడు? ఆదాము గారు అవ్వ మాటని ఏం చేశాడు? నాయన ఈ పండు తినద్దు, ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పి ఆదాము గారికి ఆ దేవుడు చెప్పాడు. కానీ
దేవుడు చెప్పిన మాటను పక్కకి నెట్టి ఎవరి మాట విన్నాడు? భార్య మాట తిప్పేసిందా? సొలొమోను గారికి 1000 మంది అన్ని దేవతలకు తిప్పడానికి, ఇప్పుడు మనకైతే ఒకరు చాలు, ఒకరు కూడా ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఆదం గారు అయిపోయారు, తర్వాత అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాం గారు దేవుడు ఇస్తానన్న దేవుడు పిల్లలు ఇస్తానని చెప్పాడు కదా. దేవదూత గారు చెప్పిన ఆయన నీకు మరొక వచ్చే ఏడాది కల్లా నువ్వు పిల్లలు కంటావు, అతడు ఇస్సాకు పేరు పెడతానని చెప్పి వాగ్దాన పుత్రుడు పుడతారని చెప్పిన తర్వాత శారం గారు ఊరుకుందా? లేదు లేదు లేదు, నా దాసిని ఇస్తా, పోయి నాకు పిల్లలు కనమని చెప్పింది. ఏం చేసింది? సరే నాయన దేవుడు మాట వద్దా? దేవుడు మాట పక్కకు పెట్టేశాడు, భార్య మాట విన్నాడు. ఓకేనా? సొలొమోను గారు చూశాడు. ఇక కాస్త కూస్త గట్టిగా నిలబడేది ఎవరు చెప్తుంటారండి? యోబు గారు. యోబు గారు ఏం చెప్తే తెలుసా అండి? ఏమని తెలుసా? ఎందుకు ఈ జీవితం, ఈ భయంకరమైన జీవితము, ఇంత రోగకరమైన జీవితం నీకు అవసరమా? ఎందుకు నీకు ఈ బ్రతుకు? దేవుని దూషించి చచ్చిపోమన్నది. దేవుణ్ణి దూషించి నువ్వే చచ్చిపో, నేను మాత్రం దూషించను, నీవే దూషించి దేవుణ్ణి చచ్చిపోమన్నది. కానీ యోబు గారు ఏమన్నాడు? మేలు అనుభవించినట్టు మూర్ఖురాలు అన్నట్టు మాట్లాడుతున్నావు, దేవుడి నుంచి మేలు అనుభవించి తగునా, కీడు అనుభవం తగదా అని చెప్పిన తర్వాత యోబు గారి గురించి స్టేట్మెంట్ ఏమంటుందంటే, నోటి మాట ద్వారా నేను యోబు దేవుణ్ణి దూషింపలేదని ఉంటుంది. అర్థమైందా? ఒక దావీదు గారి విషయంలో అలా జరిగింది. దావీదు గారిని కూడా బస్తగా దేవుని వైపు కాకుండా త్రిప్పేసింది. ఇక కొత్త నిబంధనలకు వచ్చేసరికి మీకు ఒకరు కనపడతారు, ఒక జంట అపొస్తలుల గారు కనపడతారు. ఎవరు? అననీయ, సఫీరా. ఏం చేశారు? ఎందుకు అందరూ పొలాన్ని కలిగిన ఆస్తిని అంతగా అపొస్తలుల దగ్గర పాదాలు పెడితే అంత డబ్బు చూసిన అననీయ భార్య ఏం చేసిందంట? ఇంత డబ్బు దేవునికి ఇస్తావా, అపొస్తలులకు ఇస్తావా? లేదు కొంత దాచుకునిద్దామని చెప్పింది. భార్య మాట విని పక్కకి తీసాడు. తర్వాత ఇద్దరు ఏం చేశారంట? అపొస్తలుల పాదాల దగ్గర చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది భార్యలు భక్తులను దేవుని వైపు కాకుండా తిప్పేశారు. ఇప్పుడు సొలొమోను గారిని తిప్పేసిన తర్వాత 1000 మంది భార్యలు తిప్పేస్తే అతని జీవితం ఎలా కూడా చెప్పండి. సామెతల గ్రంథం మీరు మామూలు చదువుకుంటే మీకు మామూలుగా అర్థం కాదు. సొలొమోను సామెత చెప్పాడు మహాజ్ఞానం అయినప్పుడు. ఆ జ్ఞానం కాస్త భార్యలు సొలొమోనును అన్ని దేవతలకు తిప్పారు. అప్పుడు సొలొమోను స్థితి చూడండి. 9వ వచనం, 6వ వచనం, 5వ వచనం, 4వ వచనం చదివారా? సొలొమోను 3 చదువు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిపివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థము కాకపోయెను అని చెప్పుకుంటూ 5వ వచనం జాగ్రత్తగా చదవండి. సొలొమోను అస్తరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోమను అమ్మోనీయుల దేహమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనము నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఏమో అనుసరింపలేదు. తర్వాత మీరు అదే చదువుకుంటే బలులు అర్పిస్తాడండి. అలాగే 8వ వచనానికి అదే ఉంటుంది, బలులు అర్పిస్తాడు. ఆయన చెప్పాడు, నాయన మీరు మోయాబీలైనా ఎదోమీలైనా సీదోనీలైనా మీరు సహవాసం చేయకండి. వాటి మీరు సహవాసం చేశారా? వారు అన్ని దేవతలకు మీరు హృదయాన్ని తిప్పేస్తారు, వాటితో సహవాసం చేయొద్దంటే వారితో సహవాసం చేస్తాడు, వాళ్ళే చేతి తిప్పేస్తారు. తన హృదయం తిప్పేసిన తర్వాత అతని భార్యలు ఏ దేవత వైపు పోయి మొక్కుబడి చేయాలని ఆ మొక్కుబడి చేయాలి. బలిపీఠం కట్టాలని కట్టేసేయాలి. 700 మంది భార్యలు సామాన్య విషయం అండి. ఒక్క మూకుమ్మడి మీద పడారంటారు. పరిస్థితి అండి, తట్టుకోలేరు. బాబు ఎందుకురా బాబు కూడా బలిపీఠమే కానీ కావాల్సింది కట్టేద్దాం పదా, బల్లే కానీ కావాల్సిందే అర్పిద్దాం పదా. ఇది సొలొమోను యొక్క చివరి స్థితి. మొదటి స్థితి ఎలాగుంది, తర్వాత స్థితి ఎలాగుంది చెప్పండి. అసలు సొలొమోను గారు ఎక్కడండి, ఎక్కడ ఎలాంటి జ్ఞానం కలిగిన సొలొమోను గారు ఎలా అయిపోయారు చెప్పండి, ఎలా అయిపోయారు చెప్పండి. సొలొమోను ఎంత వైభవంతో కూడా దేవుడు మహాజ్ఞానాన్ని ఇచ్చింది. దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, యెహోవా దేవుడు ఇచ్చాడు. ఇతని బలులు ఎవరి కోసం అర్పించాడు? అన్ని దేవతల వైపు అర్పించాడు, అన్ని దేవతలకు బలులు అర్పించాడు.
ఇలాంటి మొదటిగా చూడండి, మొదటి స్థితి ఎలాగ ఉంది, కడవరి స్థితి ఎలాగ మారిపోయింది. బాప్తిసం తీసుకున్న మన దినాలు మొదటిగా ఎలా ఉన్నాయి, చివరి స్థాయి మన దినాలు ఇప్పుడు కడవరి స్థితి ఎలా ఉంది చెప్పండి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఏ క్షణాన రాలిపోతామో తెలియదు. కొత్త రోగాలు లోకమునికి దండెత్తుతున్నాయి, ఏ క్షణాన్ని ఏ రోగాన్ని పడిపోతుందో తెలియదు. కానీ మొదటి స్థితి, మా బాప్తిసం తీసుకున్న మన మొదటి స్థితి ఎలాగుంది, చివరి స్థితికి ఎలాగుందో మనం మీ జీవితంలో వదిలేస్తాను. ఆలోచించుకోండి ఒకసారి. ఇదంతా సొలొమోను గారి జీవితాన్ని అంతా అనుసరించిన తర్వాత, ఇదంతా అనుభవించిన తర్వాత రాసిన గ్రంథమే ప్రసంగి. అప్పుడు ప్రసంగిగా ప్రవక్త ఒక మంచి బోధకుడు అయిపోయాడు. మంచి బోధకుడిగా అయిపోయి మాట్లాడుతున్న మాటను చూడండి. ప్రసంగి గ్రంథం మొదటి వచ్చిన చూడండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఏం పేరు? ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న రాజు ఎవరు? సొలొమోనుకి అసలు ప్రసంగి ఎలాగా మారిపోయి చెప్పండి. ప్రసంగి కూడా అయిపోయాడు. ఎలాంటి ప్రసంగాలు చేశాడు? దేవుని మొరపెట్టాడు. ప్రభు, తప్పు చేసిన ప్రభు, నాకు మంచి జ్ఞానం దొద్దు ప్రభు, తప్పు చేశాను, మళ్ళా మంచి జ్ఞానం ఈ ప్రభు అంటే, జ్ఞానం ఇచ్చిన తర్వాత అనుభవపూర్వకంగా రాసిన గ్రంథమే ప్రసంగి. అప్పుడు చెప్తాడు ఏమని, మొదటి 2 వచ్చిన చూడండి, వ్యర్థము. ఎన్ని మాటలు చెప్పండి? వ్యర్థము. ఎన్నిసార్లు? 2 సార్లు. ఏది వ్యర్థం చెప్పాలి? ఏమి వ్యర్థం చెప్పాలి? ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 29 వచ్చిన సార్ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29 వచ్చిన ఎలా పెట్టుకోవాలో చూడండి. మత్తయి సువార్త 6:29. ఆయనను సమస్త వైభవము చెప్పాడా? సమస్త వైభవము, ఆయనను సమస్త వైభవము అని చెప్పాడు. ఇక్కడ ప్రసంగంగా మొదటి 2 వచ్చిన ఏముంది? వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము ఏం చెప్పాలి? ఇంకా వ్యర్థము సమస్తము వ్యర్థము. అక్కడేం చెప్పాడు? సమస్త వైభవముతో కూడిన సొలొమోను సంగీతము పూలలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. ఇప్పుడు అదే సొలొమోను పలుకుతున్నాడు, ప్రసంగిగా పలుకుతున్నాడు, మంచి బోధకుడిగా చెప్తున్నాడు. ప్రసంగికుడు అంటే బోధకుడు అని అర్థం. ఈ ప్రసంగి చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థము. ఏమి వ్యర్థం అంటే సమస్తమే వ్యర్థమే. ఇక చెప్తాడండి ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం చెప్తాడండి, వ్యర్థము అన్ని వ్యర్థమే. నాకు 2వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైపోద్ది సొలొమోను వైభవం. నేను ద్రాక్ష తోటలు కట్టించాను, పూల తోటలు వేయించాను, అన్ని చేశాను, ఇవి అన్ని వ్యర్థంలో ఆయన. మరి ఏది బెటర్ అంటే ప్రసంగి చివరి అధ్యాయం ముగిస్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13 వచ్చిన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13 వచ్చిన. ఇదంతా విన్న తర్వాత ఏదంతా విన్న తర్వాత మీరు మొదటి అధ్యాయం నుంచి చివరి వచ్చిన చదవండి. అన్ని వ్యర్థమే నాయన. గాలికే ప్రయాసపడ్డట్టే ఉంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి ఎవరైనా పట్టుకోగలుగుతారా? ఆ ఫ్యాన్ నుంచి వచ్చి గాలి ఎవరైనా పట్టుకోగలుగుతారా? అదేం చెప్తాడు, నేను అంత ప్రయాసపడ్డా గాలికే ప్రయాసపడ్డట్టు ఉంది తప్ప ఏమీ లేదు. ఇది అంతా విన్న తర్వాత, నేను అంత అనుభవించిన తర్వాత చెప్తున్నాను నాయన, చెప్తున్నాను. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం మీదే రిజల్ట్ వచ్చింది. అన్ని అనిపించింది. నేను అంత టెస్ట్ చేశాను, అంత పరిశీలించాను, ఒక రిజల్ట్ వచ్చింది నాకు. ఏంటి నాయన సొలొమోను గారు ఆ రిజల్ట్ అంటే చెప్తున్నాను చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఇదే విధి అంటే చెప్పండి, లా, చట్టం. ఇది మీరు పాటించాలి, ఇది తప్పదన్నాడు అంతే. సొలొమోను గారు అక్కడ చివరికి ఆయన ఏమి లేదురా, లోకంలో ఏది లేదు, అంత అనుభవించింది అంటే ఏమీ లేదు. నేను మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం వల్ల ఇన్ని పాపాలు చేయాల్సి వచ్చింది, దేవుడికి ఇంత వృధా నడచవలసి వచ్చింది. కానీ మీరైనా భయభక్తులు కలిగి దేవుని యందు ఉండండి. మానవ కోటికి అంత ఇదే విధి అని చెప్పాడు. అర్థమవుతుందా లేదా? సొలొమోను యొక్క కడవరి స్థితి ఎలాగో చూడండి. మొదటి స్థితి ఎలాగుంది, తర్వాత స్థితి ఎలాగుంది. భార్యలు వైపు ఇతర అన్యదేవతలకు తిప్పివేస్తే యథార్థ హృదయంతో దేవుణ్ణి సొలొమోను దేవుని ఆరాధించలేకపోయాడు, తప్పు చేశాడు, పాపం చేసినాడు అయిపోయాడు. ఇలాంటి స్థితి మనకు ఉందో చూడండి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన మనము చివరికి శరీరానుసారంగా పరిపూర్ణమైపోతున్నాం. మన ఆత్మీయత మొదట గొప్పగా ఉంది,
చివరి స్థితికి వచ్చేసరికి శరీరానుసారం ఉంది. చెప్తున్నాను, భార్య విషయం చాలా జాగ్రత్తగా సొలొమోను దగ్గర చక్కగా నేర్చుకోవాలి. సొలొమోను గారు ఎంత అనుభవించి చెప్తున్నాడే, నాయన మీ భార్య విషయం జాగ్రత్త. నాయన అబ్రహాంని మోసం చేసింది, ఆదం గారిని మోసం చేసింది, దావీదు గారిని మోసం చేసింది, అననీయ సత్యను మోసం చేసింది. మనల్ని భార్యలు మనం మోసం చేయకుండా మనం ఏం చేయాలి? ప్రతిదినం వాక్యాన్ని పరిశీలించి ధ్యానించాలి. భక్తుల జీవితాన్ని మనం పసిగడితే వాక్యం అందు మన జీవితాలు ఎలా ఎదగాలని మనకు బాగా అర్థమవుతుంది. మంచి జ్ఞానాన్ని ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకునే ఈ మాటలు మనసం కింద పెట్టేయకుండా, నేర్చుకునే మాటలు అర్థ లోకం వదిలేయకుండా హృదయం ముందు బదిలపరుచుకొని, హృదయం అనే పలక మీద మనము మన మాటలు దేవుని మాటలు రాసుకొని ఉదయము సాయంత్రము పడుకున్నప్పుడు లేస్తున్నప్పుడు ఏం చేయాలి? వాటిని ధ్యానించాలి. యెహోవా వాక్యం ఏం చేయాలి? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యులమే మనం ఉండాలంటే దేవుడు వాక్యాన్ని చెప్పిన కీర్తన గ్రంథం 12:6 అదే, యెహోవా మాటలు పవిత్రములు, అవి మట్టి మూసలు కడిగిన 7 మారులు కడిగిన ఎందుకంటే పవిత్రములు అని చెప్పాడు కదా. అలాంటి మాటలు మనం జాగ్రత్తగా మనం పాటిస్తే యెహోవా పవిత్రుడు, పరిశుద్ధమైన మాటలు మనం ఏంటో మనం కూడా పరిశుద్ధులమై ఈ లోకానికి కనబడతాం. మనం ఎప్పుడు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన పరిశుద్ధతతో దేవుణ్ణి చూడాలి. ఎప్పుడు అదే ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడలేడు. చూడాలంటే మనం కూడా పరిశుద్ధత మనము కాపాడుకోవాలి. లోకం మనకి ఎన్నో అవపడుతుంటాయి, అవన్నీ మన ప్రక్కనట్టు మనకు కావాల్సిన వాక్యము, మంచి దైవభక్తి, ఆత్మీయ జీవితము, ఆత్మ వర్ధులత, ఇవన్నీ మనం నేర్చుకుంటూ మనము మన కుటుంబాలను నిలబెట్టుకు చక్కగా దేవుని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాటలకు వస్తున్నాను. ఓకేనండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగా మాట్లాడతాను దేవుడు, మరి ఏదైనా మరి కుటుంబం ద్వారా మాత్రమే మీరు మాకు ఇచ్చిన జీవనం నుంచి ఎన్నో విలువైన సంగతులు మేము నేర్చుకున్నాం కదా దేవుడు. మరి ఇలాంటి మాటలు మాకు నేర్పించి వినిపించినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం కదా దేవా. మొదటగా నా తండ్రి సొలొమోను యొక్క మొదటి స్థితి ఎలా ఉంది, చివరికి నా తండ్రి మరి కడవరి స్థితి అంత దారుణంగా దయాన స్థితిగా మారిపోయింది తండ్రి. నేను కూడా మొదల ఆత్మీయంగా మేము ప్రారంభించిన మా జీవితాలు శరీరానుసారంగా మా జీవితాలు పరిపూర్ణ చేసే వారికి మేము ఉంటున్నా తండ్రి. ఈ రోజు నీ వాక్యం ద్వారా మా జీవితాలు సరిచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించిన తండ్రి. మీ వాక్యం ఎంతో ఉన్నతమైనది, ఎంతో పరిశుద్ధమైనది. మా బ్రతుకులను పరిశుద్ధంగా మార్చగలగాలంటే కేవలం ఈ వాక్యం ద్వారా సాధ్యంగా కనెత్తండి. నిన్న ఈ మాటలు మా జీవితంలో తగులుపరుచుకొని మా జీవితంలో పరిశుద్ధంగా కాపాడుకుంటూ సహాయం చేయండి దేవా. మరి అపవాది మా పైన నా తల్లి వేస్తున్న అగ్ని బాణాలను మేము ఎదుర్కోవాలంటే వాక్యం అనే అర్థం ద్వారా మేము ఎదుర్కోవాలి కనుక వాక్యమును మా హృదయాన్ని బదులుపరుచుకొని వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకుని తండ్రి. లోకంలో జ్యోతుల వారు వెలుగుతున్న తండ్రి, మేము వెలుగుతూ అనేకులు వెలుగుచ్చడానికి కృప చూపించండి. మరి ఈ దినాన మరి కుటుంబం గారు మరి మంచి వార్తలు వినిపించడానికి ప్రోగ్రాం చూపిస్తున్నారు తండ్రి. మరి యువదర్శన గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన తండ్రి పరసంబంధమైన తండ్రి ప్రతి ఆశ్రయం అనుగ్రహించిన తండ్రి. కుటుంబంలో నా తండ్రి నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ ఉంచి నీ పిల్లల వాక్యం నేర్చుకుంటున్నాను తండ్రి. మీరు ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, వివేచన అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసిన తండ్రి. నా తండ్రి మరి జీవితంలో నీ కొరకు ఉన్నతమైన కార్యాలు కుటుంబం సహాయం వచ్చిన అదే కొరకు మీరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు అన్యాయం చెల్లిస్తున్నా తండ్రి. ఇలా ఈ మాటలు మాకు మాత్రమే పరిమితం కాకుండా అనేకులు ప్రకటించిన సహాయం వచ్చిన వేడుకుంటూ నా తండ్రి ఆత్మ సహాయం చేస్తున్న ప్రతి పని మాకు తోడుగా ఉంచండి. చేస్తున్న ప్రాణాలు మాకు తోడుగా ఉందని మీరు ఆధారపడుతున్నా తండ్రి. మరలా మేము అందరం కూర్చొని మరి ఆదివారం వినాలని నా తండ్రి మరి వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకున్నట్టు మా సహాయం వచ్చి కోరుకుంటూ మరి ఏదైనా ఇటు వాక్యం మాకు అనుగ్రహించిన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడున్నా యేసుక్రీస్తు నామములో దేవుడు ప్రార్థన వేడుకొనిచున్నాము. నాకు తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. థాంక్యూ.